ఆలోచనలకు పదును పెడితే అద్భుత ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయని ఏపీ నీట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఏపీ నీట్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇన్స్పైర్ మనక్ మెంటార్షిప్ 2024 అనే అంశంపై 2 రోజులుగా నిర్వహిస్తున్న వర్క్షాప్ మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దినేష్ శంకర్ రెడ్డి హాజరయ్యారు. వైజ్ఞానిక స్పృహతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. విద్యార్థుల భాగస్వామ్యంతోనే దేశ ప్రగతి సాధ్యమని ఎస్ఈఆర్టీ స్టేట్ నోడల్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. జాతీయ స్థాయికి ఎంపికైన 24 మంది విద్యార్థులు ఆగస్టు నెలలో ఢిల్లీలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించాలని ఉంటుందని వివరించారు. Because there was my colleague from chemical engineering. As many of the people have said, we are all engineering faculty. Though we always be behind some kind of incubations, innovations and startups. So now we are also getting used to these jargons, like right from ideation to startups. Coming to NIT Andhra Pradesh, we as well as the faculty, we always want to have our guests to have some comfortable accommodation, and best part goes for NIF as they are planning this in during summer vacation.